గోదావరిఖనికి ఐఎఫ్టీయూ ఆఫీసర్ విచ్చేసిన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ సెక్రటరీ సభ్యులు జేవి చలపతిరావు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కంగారు పేరుతో ఆదివాసులకు వారికి నాయకత్వం వహిస్తున్న మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేసి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. 3 రోజుల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ నేషనల్ పార్క్ వద్ద అరెస్టు చేసిన కేంద్ర కమిటీ సభ్యులు సుధాకర్ని చిత్రహింసలు పెట్టి దారుణంగా ఎన్కౌంటర్ చేశారని, తన సహచరుడు భాస్కర్ కూడా చనిపోయాడని, ఇంకా తమ అధీనంలో ఉన్న నాయకులను కూడా ఎన్కౌంటర్లో చంపివేసే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నాం. పార్టీ శాంతి చర్చలకు ముందు వచ్చిన కాల్పుల విరమణ పాటిస్తున్న తరుణంలో ఏకపక్షంగా నిరాయుధులుగా ఉన్న వారిపై ఇంత తీవ్రంగా హత్యాకాండ కొనసాగించడాన్ని ప్రజలంతా ఖండించాలని, కేంద్ర ప్రభుత్వం వెంటనే తమ ఆధీనంలో ఉన్న వారిని కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. దండకారణ్య ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి మారణకాండ మనకు తెలిసినటువంటి విషయమే. లేటెస్ట్గా కేశవరావు పార్టీ కార్యదర్శి మావోయిస్ట్ ఆయన ఘటన తర్వాత మళ్ళీ ఒక పెద్ద ఘటన సుధాకర్ కానీ బండి ప్రకాష్ కానీ ఇది కంటిన్యూటీగా కొనసాగిస్తున్నటువంటి కగార్ పేరు మీద కంటిన్యూగా చేస్తున్నటువంటి ఒక దుర్మార్గం. కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కానీ అమిత్ షా హోమ్ మినిస్టర్గా ఈ దుర్మార్గం కొనసాగిస్తున్నటువంటి స్థితి ఉన్నది. వాళ్ళు చర్చలు రాజకీయంగా మేము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఈ ఘటనలు జరుగుతున్నాయి. అంటే ఎదుటి వాళ్ళు యుద్ధానికి సిద్ధం లేనప్పుడు నువ్వు యుద్ధం అనే పేరు మీద వేటాడి చంపేటువంటి పద్ధతి అనేది ఏకపక్షం అవుతుంది. నైతికత లేదు కేంద్ర ప్రభుత్వానికి. ఒక నైతికత లేనటువంటి పరిస్థితి ఉన్నది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 5-6 మాసాల్లోనే జరుగుతున్నది. ఈ దుర్మార్గం ఆపాలనేటువంటిదే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ విజ్ఞప్తి చేస్తున్నది. ఎందుకంటే వాళ్ళు కాల్పులు విరమణ చేశారు, 5 ప్రకటనలు ఇచ్చారు. 5 ప్రకటనలు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం వాళ్ళు ఏకపక్షంగా వివరిస్తున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ ఇతర పార్టీలన్నీ కూడా ఇవాళ జూన్ 14 నాడు ఇందిరా పార్కులో ఒక పెద్ద మహాధరణ చేసేటువంటి వైఖరి. అంటే బీజేపీ ఇతర పార్టీలు అంటేనే ఇందులో కాంగ్రెస్ వస్తున్నది, బీఆర్ఎస్ వస్తున్నది, దాంతోపాటు ఆప్ సంస్థ వస్తున్నది, లెఫ్ట్ పార్టీస్లు అన్నీ కూడా ఉన్నాయి. ఈ మహాధరణ ద్వారా కూడా ఈ దేశంలో మోడీ ప్రభుత్వం మీద మేము రాజకీయంగా సవాల్ చేయదలుచుకున్నాం. దాంతోపాటు ఢిల్లీలో జంతర్ మంతర్గా కూడా ఒక కార్యక్రమం ఇండియా కూటమితో కూడా కలిసి వాళ్ళను కూడా ఒప్పించి ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా పోరాడాలనుకుంటున్నాం. ప్రభుత్వం వెంటనే చర్చలకు రావాలి, మావోయిస్టులతో చర్చలు జరపాలి. ఒక శాంతియుత వాతావరణం, ఒక ప్రజాస్వామిక వాతావరణం, రాజ్యాంగబద్ధంగా పరిపాలన, చట్టబద్ధ పాలన దిక్కు వెళ్ళాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మధ్య భారతంలో ఆదివాసులపై ఏదైతే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇవాళ తీవ్రమైనటువంటి అణచివేత చర్యల్ని, ఒక యుద్ధాన్ని ప్రకటించింది. ఆపరేషన్ కగార్ పేరుతో ఈ జనవరిలో ప్రారంభమైనటువంటి ఈ ఆపరేషన్ వచ్చే సంవత్సరం మార్చిలో ముగిస్తుందని అమిత్ షా గారు ప్రకటించారు. ఇప్పటికే దాదాపు ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 500 మందిని ఎన్కౌంటర్ల పేరిట కాల్చి చంపారు. మరి దేశవ్యాప్తంగా కూడా ఈ ఎన్కౌంటర్లకు నిరసనగా, ఆదివాసీలకు మద్దతుగా పెద్ద ఎత్తున ఇవాళ ప్రజలు, ప్రజాసంఖ్యవాదులు, వివిధ రాజకీయ పక్షాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా అదేవిధంగా కొనసాగిస్తున్నారు. కాల్పుల విరమణ కూడా వాళ్ళు ఇప్పటికి 2 సార్లు మావోయిస్ట్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. వాళ్ళు ఆయుధాలు దించుతున్నాం, మేము ఒక్క ఫైర్ కూడా ఎక్కడ కూడా జరగనీయమని చెప్పి వాళ్ళు ఇప్పుడు నిరాయుధంగా ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నిరాయుధుల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని అనేక చిత్రహింసలు పెట్టి కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటీవల 3 రోజుల క్రితమే, అంతకుముందు ఒక వారం క్రితం ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి కేశవరావు గారు కానీ, ఆ తర్వాత 26 మంది కానీ,
ఇప్పుడు ఇటీవల ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ గారిని కానీ చలం గారిని అరెస్ట్ చేసి చంపివేయడం జరిగింది. ఇంకా వాళ్ళ ఆధీనంలో బీజాపూర్లో ఉన్నటువంటి